మధురలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఇంత పెద్ద ఆదాయం ఉన్నప్పటికీ ధనిక రాష్ట్రంగా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఏమన్నా ఆస్తులు సృష్టించారంటే సృష్టించకపోగా ఈ రాష్ట్రంలో అప్పులు తీసుకొని వచ్చి దీన్ని అప్పులు రాష్ట్రంగా మార్చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ తెలిస్తే వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శ్వేతపత్రాన్ని కూడా మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా శ్వేతపత్రాన్ని తీసుకొచ్చాం. ఆ తీసుకొచ్చినటువంటి శ్వేతపత్రం ప్రతి గ్రామంలో ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో మనకు పుట్టబోయేటువంటి బిడ్డలు కూడా ఏ రకంగా తాకట్టు పెట్టారు, అసలు ఈ సంవత్సరానికి సంబంధించిన అప్పును కూడా సంవత్సరం పూర్తి కాకముందే చివరి క్వార్టర్కి సంబంధించినటువంటి ఈ క్వార్టర్కి సంబంధించిన రుణాన్ని కూడా ముందే ఎన్నికల కంటే ముందే డ్రా చేసుకొని కూడా ఖర్చు పెట్టారు. అది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. జీతాలు ఇయ్యలేరు ఇళ్ళు. మీలాగా 20వ తారీఖు దాకా 25వ తారీఖు దాకా జీతాలు ఇవ్వకుండా ఉండాల్సిన పరిస్థితి రాకూడదనే చాలా ఆలోచన చేసి పకడ్బందీగా ఆర్థిక వ్యవస్థను ఘాట్లో పెట్టుకుంటూ ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి మొదటి నెల ఇది. గత 5 సంవత్సరాలుగా జీతాలు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి రాష్ట్రంలో మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాళా తీపిచ్చినా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వాలి. కాబట్టి స్పష్టంగా ముందుగా నిర్ణయం తీసుకుని అందరికీ జీతాలు ఇచ్చాం. ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంపద ఎట్లా సృష్టించాలో మాకు తెలుసు, దాన్ని ప్రజలకు ఎట్లా పంచాలో కూడా మాకు తెలుసు. ఈ రాష్ట్రం కోసం పునాదులేసి అద్భుతమైనటువంటి భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఎన్నో కలలు కన్నటువంటి రాష్ట్ర యువత కోసం ఉద్యోగాలు సృష్టించేటువంటి వ్యవస్థను కూడా మేము తయారు చేస్తాం. ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం పనికొచ్చేటువంటి అనేక యూనివర్సిటీస్ని పెట్టాలనేటువంటి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్తో కూడినటువంటి విద్యా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడంతో పాటు కోరుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల ఉద్యోగ లక్ష్యాలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు కూడా పూర్తి స్థాయిలో పొందుపరుస్తూ ఉన్నాం. ఇంకోటి ప్రధానమైంది, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అని అడిగారు ఎన్నికలకు ముందు. పెద్ద మనుషులు ఎన్నికలకు ఓట్లకు వచ్చి కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అంటే కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. ఎందుకు ఇచ్చారంటే కాంగ్రెస్ ఉంటేనే కరెంటు ఉంటుంది, నువ్వు ఉంటే కరెంటు పోతుందనే ఆలోచనతో. ఎందుకంటే 10 ఏళ్ళు నువ్వు పాలనలో ఉండి ఏ ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేసి కరెంట్ ఇచ్చినటువంటి పాపాన పోలు. కానీ కరెంట్ వచ్చింది. ఎలా వచ్చిందంటే కరెంటు ఒక్కరోజు ఇవాళ మొదలు పెడితే రేపు 10 వచ్చేది కాదు. 5 నుంచి 7 సంవత్సరాలు మినిమం టైం పట్టేటువంటి వ్యవస్థలో ఆనాటి గత ప్రభుత్వాలు ఎన్నికల కంటే 2014 కంటే ముందే ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యుత్ రంగం సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయి ప్రొడక్షన్లోకి వచ్చేసేవరకల్లా రాష్ట్ర విభజన జరిగింది. ఆ విభజనలో ఆనాటి ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా కరెంటు సరఫరా జరిగింది. కానీ 10 ఏళ్ళు నువ్వేం కరెంటు ప్రాజెక్టులకు సంబంధించి ఏం మొదలు పెట్టలేదు. పెట్టక 2 మొదలు పెడితే భద్రాద్రి యాదాద్రి, భద్రాద్రి ఏమో పనికిరాక భారమైనటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ, పనికిరాని టెక్నాలజీని తీసుకొచ్చాం, అవుట్డేటెడ్ టెక్నాలజీ. రాష్ట్రం మీద ప్రజల మీద భారం. యాదాద్రి ఇంతవరకు ప్రొడక్షన్కే రాలేదు. మరి కరెంట్ యాడ్ నుంచి వచ్చింది, జేబులోంచి వచ్చింది కాదు కదా, ఏదో ప్రాజెక్టు నుంచి వచ్చింది. ఆ ప్రాజెక్టులు నువ్వు ఈ 2 తప్ప మిగతా నువ్వు పెట్టలేదు. యాడ్ నుంచి వచ్చిందంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి వచ్చింది. అది నేనే చేసిందని చెప్పుకుంటూ కరెంట్ నేనే ఇస్తా ఉన్నానని చెప్తే జనం నమ్మక చివరికి అర్థమయ్యే కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలి అంటే కాంగ్రెస్ కావాలి కరెంటు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో ఓట్లు వేయించినటువంటి
రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ కరెంట్ ఇస్తాం. మీరు దాదాపు 1,00,000 కోట్ల పైబడి అప్పు చేశారు కరెంటు ప్రభుత్వానికి సంబంధించిన కరెంటు వ్యవస్థల పైన, పవర్ ప్రాజెక్ట్స్ పైన 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసినా ఆ అప్పుల భారాన్ని మోస్తూనే రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తాం, క్వాలిటీ కరెంట్ ఇస్తాం, ప్రొడక్షన్ తీసుకొని వస్తాం. భవిష్యత్ తరాలకు కావాల్సిన విధంగా గతంలో ఏ రకంగా అయితే ప్రణాళిక రూపొందించి ప్రొడక్షన్ తీసుకొచ్చి ఈరోజు కరెంటు సరఫరా సాగుతుందో భవిష్యత్ తరాలకు కూడా ఆ స్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తాం. అవసరమైతే ఆల్టర్నేటివ్ ఎనర్జీ గురించి కూడా ఆలోచన చేసి రకరకాల కార్యక్రమాల కోసం కూడా పోతాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి వ్యవస్థని అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ బనిగళ్లపాడు గ్రామం నుంచి సందేశం ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది. అందరూ ఇందులో వాటాదారులే, అందరూ జవాబుదారులే. ఇక్కడ సంపాదించే ప్రతి పైసా పెట్టుబడి పెడతాం, తిరిగి పునరుత్పత్తి చేస్తాం, వచ్చేదాన్ని ప్రజలకు పంచుతాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా ఉండే విధంగా అద్భుతమైనటువంటి ప్రగతిశీల భావాలతో ముందుకెళ్లేటువంటి మోస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ స్టేట్గా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా